హాయ్ అండి, ఈరోజు నేను మీకు టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇదిగో నేను వీడియోలో చూపించినట్టుగా మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటోస్ని ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది, ఒక 10 మినిట్స్లో. మీరు కూడా ట్రై చేసి చూడండి, కావాలంటే 10 మినిట్స్లో అయిపోతుంది. పచ్చిమిర్చి, టమాటా కూడా ఫ్రై అయిందో లేదో చూసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా, అలాగే బాగా కడిగిన కొత్తిమీరని కూడా తీసుకుందాం. రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. నేను చాలా త్వరగా 10 మినిట్స్లో అయిపోయి ఇన్స్టెంట్ పచ్చళ్ళు మీకు చేసి చూపిస్తున్నానండి. చిన్న చిన్న టిప్స్తో చాలా టేస్ట్గా ఉండేలాగా నేను చేసుకుంటాను ఇంట్లో, అవే మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వెల్లుల్లి ఒక 3 వెల్లుల్లి తీసుకుందాం. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా, మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం చింతపండు, టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాం. మనం మిక్సీ చేసుకునే ముందు ఒక చిన్న హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకుని మిక్సీ చేసుకోవడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పోపు వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పోపు వేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ ఇలానే చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.